అంతర్జాతీయ సమాజంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? ఇటీవల భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. మళ్ళీ అలాంటి సీన్ మరో ఇరు దేశాల మధ్య జరగబోతోందా? మూడేళ్లుగా నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయా? కాల్పుల విరమణకు అంగీకరించబోతున్నాయా? ఈ దేశాల మధ్య పెద్దన్న పాత్ర పోషించబోయేది ఎవరు? టర్కీనే వేదికగా ఉండడానికి ప్రధాన కారణాలేంటి? యూరోపియన్ యూనియన్ నాయకులు అసలు ఏమంటున్నారు? ఇతర ప్రపంచ దేశాల వాదన మరి ఎలా ఉంది? అంతర్జాతీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడేళ్లుగా జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ వార్కు ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓకే చెప్పారు. యుద్ధంపై నేరుగా చర్చిద్దామని ఆదివారం పుతిన్ పిలుపునిచ్చారు. ఈ నెల 15న ఇస్తాంబుల్లో చర్చిద్దామన్నారు. పుతిన్ ప్రతిపాదనకు జెలెన్స్కీ అంగీకరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో టర్కీ వేదికగా ఈ నెల 15న తొలిసారి రెండు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై 4 ప్రధాన యూరోపియన్ దేశాలు స్పందించాయి. రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఉక్రెయిన్ ప్రతిపాదించిన షరతులు లేని 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలని, లేదంటే మాస్కోపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశాయి. దీంతో పుతిన్ దిగివచ్చాడు. నేరుగా చర్చిద్దామని జెలెన్స్కీకి రష్యా అధ్యక్షుడు ప్రతిపాదన పంపారు. దీనిపై రష్యా అధికారులు సైతం స్పందించారు. పుతిన్ ప్రతిపాదనను శాంతియుతమైన పరిష్కారం కోసం నిబద్ధతతో చేస్తున్న ప్రయత్నమని రష్యా అధికారులు తెలిపారు. మూడేళ్ల తర్వాత రష్యా నుంచి ఇలాంటి ప్రతిపాదనలు రావడం ఇదే తొలిసారి. మొదటి నుంచి రష్యా మొండిపట్టు వేయడం లేదు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ పుతిన్ను తప్పుపట్టాయి. ఇక యుద్ధం ఆగడం సాధ్యం కాదన్న అభిప్రాయం వచ్చింది. అయితే చివరకు ప్రపంచ దేశాల ఒత్తిడితో చర్చలు జరిగేందుకు పుతిన్ ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలిచిన తర్వాత కూడా పరిస్థితులు మారాయి. పుతిన్పై ఆయన ఒత్తిడి తీసుకురావడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఉక్రెయిన్ రష్యా అధికారులు సమావేశం కావాలని, శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ట్రంప్ ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. పోస్టు చేసిన గంటలోపే పుతిన్ నుంచి క్లారిటీ వచ్చింది. సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కు చెందిన ఇంధన వనరులపై దాడులు ఆపేశామన్నారు. ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని పుతిన్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఉక్రెయిన్ ఈ ఒప్పందాలను ఉల్లంఘించిందన్నారు. 524 వైమానిక డ్రోన్లు, 45 సముద్ర డ్రోన్లు, క్షిపణులతో రష్యాపై దాడి చేసిందని ఆరోపించారు పుతిన్. తమ సైన్యం ఆ దాడులను తిప్పికొట్టిందన్నారు. ఇటు జెలెన్స్కీ కూడా పచ్చజెండా ఊపడంతో ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు తేలిపోయింది. ఇరు దేశాల సమావేశానికి జెలెన్స్కీ కీలక ప్రతిపాదనతో రానున్నట్లు తెలుస్తోంది. శాశ్వత కాల్పుల విరమణ దౌత్యానికి అవసరమైన ఆధారాన్ని అందిస్తామని ఆయన అంటున్నారు. ఇక ఒకవేళ ఇరు దేశాల సమావేశంలో కాల్పుల విరమణ జరగకపోతే భవిష్యత్ ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా యుద్ధం కొనసాగుతుందా? యూరోపియన్ నాయకుల తీరు ఎలా ఉండబోతోందన్న అంశాలు ఉత్కంఠగా మారింది. మరోవైపు పుతిన్ ప్రపంచ దేశాల నాయకులతో మాట్లాడుతున్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగస్తో మాట్లాడారు. శాంతి చర్చల కోసం పుతిన్ చేసిన ప్రతిపాదనకు ఆయన పూర్తి మద్దతు ఇచ్చారు. ఇరు దేశాల చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మూడేళ్లకు పైగా సాగుతోన్న యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ దేశాలు భారీగా నష్టపోయాయి. సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానికి సంబంధించి రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియా జోనా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్తో పోరాడుతూ దాదాపు 2 లక్షల మంది సైనికులు మరణించారని అంచనా వేసింది. ఇందులో 95,000 మందికి పైగా సైనికుల వివరాలను పేర్లతో సహా వెల్లడించింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రష్యన్ మరణాల సంఖ్య 400 దాటినట్లు తెలుస్తోంది.
రష్యన్ల మరణాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2024 యుద్ధంలో అత్యంత రక్తసిక్త సంవత్సరమని రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియా జోనా తెలిపింది. ఇటు జెలెన్స్కీ సైతం మరణాలపై కీలక ప్రకటన చేశారు. తమ సైనికులు 50,000 మంది చనిపోయినట్లు తెలిపారు. సుమారు 4 లక్షల మంది గాయపడ్డారని జెలెన్స్కీ ప్రకటించారు. అయితే స్వతంత్ర ఉక్రెయిన్ వార్ కరెస్పాండెంట్ యూరీ బుటుసోవ్ వాదన మరోలా ఉంది. యుద్ధంలో 70,000 మంది చనిపోయారని, 35,000 మంది గల్లంతయ్యారని అంచనా వేసింది. మొత్తంగా రష్యా ఉక్రెయిన్ వార్లో కీలక ముందడుగు పడిందనే చెప్పచ్చు. ఈ నెల 15న జరగబోయే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరిస్తే 3 ఏళ్లకు పైగా జరుగుతున్న దాడులకు పులి స్టాప్ పడినట్లే అవుతుంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ శాంతి కోసం తాను కృషి చేస్తున్నానని ఇటీవల ఆయన తరచూ చెబుతున్న మాట. భారత్ పాక్ యుద్ధం తన వల్లే ఆగిందని, తాను పెద్దన్న పాత్ర పోషించానని చెప్పుకుంటూ వస్తున్నారు ట్రంప్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిగా ఉన్నానని కూడా చెబుతున్నారు ఆయన. ఏది ఏమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఈ నెల 15వ తేదీలోపు క్లారిటీ రాబోతోంది.